ఊరంతా ఖాళీ చేసి మనకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి మనం అన్ని ప్రికాషన్ తీసుకోవాలి. ముఖ్యంగా ఫెస్టివల్ అంటే బక్రీద్, ఇంకా గణేష్ ఫెస్టివల్ కావచ్చు, హోలీ కావచ్చు, ఇట్లాంటి కమ్యూనల్లీ సెన్సిటివ్ ఫెస్టివల్స్ ఉన్నట్టు ప్రికాషన్ తీసుకుంటాం. ఇంకోటి క్రైమ్ రిలేటెడ్ కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అంటే కేసులు అయినప్పుడు డిఫరెంట్ రిలీజన్ మధ్యలో అయితే అది కమ్యూనల్ కు లీడ్ చేస్తుంది. ఇప్పుడు లవ్ అఫేర్ కావచ్చు, రేప్ కేసెస్ కావచ్చు, నిన్న జరిగిన కామారెడ్డిలో జరిగింది, మన జైనూర్లో జరిగింది, ఇవన్నీ ఎస్పెషల్లీ 90% ఈ లేడీస్ సంబంధించిన రేప్ కేసు కావచ్చు, లవ్ అఫేర్స్ కావచ్చు, అక్కడ ఎక్కువ టర్న్ అయితే కమ్యూనల్ గా. అట్లాంటి అయినప్పుడు డిఫరెంట్ రిలీజన్ అని తెలిస్తే మనం ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకోవాలి. వాళ్ళు డెవలప్మెంట్ అవుతుంది, వాళ్ళు డిఫరెంట్ రిలీజన్ ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం ఇమ్మీడియట్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఎక్స్ట్రా ప్రికాషన్ తీసుకొని తొందరగా దాన్ని మనం ట్రాన్స్పరెంట్ గా పిలిచి మాట్లాడి అందరితో అది సెటిల్ చేసేసేయాలి. రేప్ కేసు ఉందనుకోండి, ఇంకా రేప్ కేసు అయితే మాత్రం ఇంకా మన జైనూర్లో జరిగింది అదే విషయం. సిటీకి దగ్గర ఉంటుంది. లోకల్స్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని స్టడీ చేసేసి అసలు వాళ్ళు ఎవరున్నారో పాపం అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళ మీదనే 447 అట్లా కేసు చేపిస్తారు. చేపించి ఒక ఇంజక్షన్ అది తెచ్చి మన సపోర్ట్ ఎవరు సపోర్ట్ తీసుకొని అది మొత్తం దీనికి సిద్దిపేట బోర్డు, నిజామాబాద్ మహారాష్ట్ర కూడా మాకు రాస్తారు. నెక్స్ట్ ఇది జిల్లా కార్పొరేషన్, ఇది 10/11/2016 నుంచి జిల్లా మాకు సార్ మెదక్ ఫుల్ కాన్స్టిట్యూన్సీ వస్తుంది సార్. అసలు ఒక మండలం తప్ప మిగిలినంత మాకు